ఎందుకు ఇంత అర్జెంటుగా పెళ్లి ఏర్పాట్లు చేశారు? నేను బాణం చేసుకోవట్లేదు. అయ్యా ఏమిటయ్యా మాటలు? సూర్యాని బాణుకిచ్చి చేయాలి, అదే న్యాయం. భరణి, ఏంటి నువ్వు అనేది? నాలుగేళ్ళు జైల్లో ఉన్నా, అత్తయ్య మావయ్య ఒకటేరనే ప్రశాంతంగా ఉన్నాను నేను. 4 రోజుల ముందు ఫోన్ చేసి నాకు పెళ్ళండి చెప్పగానే ఆ ప్రశాంతతే పోయింది. ఏమా, ఈ కుటుంబం ఒకటి కావాలి, సంతోషంగా ఉండాలనే కదా అనుకున్నాం. ఇప్పుడు మనం ఏ సంతోషంలో ఉన్నాను పెళ్లి ఏర్పాట్లు చేశారు. నువ్వు జైలు నుంచి వచ్చేటప్పుడు ఎవరు నేను ఖైదీగా చూడకూడదు, పెళ్లి కొడుకుగా చూడాలని ఆశపడింది తప్ప. తప్పులేదు మావయ్య, కానీ తాతయ్య తాళి తీసుకొచ్చిస్తారా? బాబాయ్ వచ్చి నన్ను ఆశీర్వదిస్తారా? చెప్పండి, నేను పెళ్లి చేసుకుంటాను. కుటుంబానికి పెద్దవాళ్ళు, వాళ్ళు లేకుండా ఈ పెళ్లి జరిగితే మన గొప్పే ఉంది మావయ్య. నువ్వే కదా ఎప్పుడు చెప్తుంటావు, ఓ కుటుంబంలో పగ అంటూ వస్తే ఎవరు గెలిచారనేది గొప్ప కాదు, ఎవరు ఓడిపోకుంటేనే గౌరవం అని. నేను బాణం పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరూ ఓడిపోతారు. వాళ్ళు ఓడిపోతే అందులో మనకు గొప్పే ఉంది మావయ్య. సూర్యం జీవితం ఇలా అయిపోయిందని కోపంలో ఉన్నారు. బాధని బాధతోనే పోగొట్టాలి మావయ్య. వాళ్ళ గాయానికి మందు సూర్యానికి పెళ్లి జరగడమే. అప్పుడే తాతయ్యకున్న పగ అనేది కొంచెమైనా తగ్గుతుంది. బాణు తప్ప ఇంకెవరు సూర్యానికి మంచి జీవితాన్ని ఇవ్వలేరు మావయ్య. భరణి, గాయపడ్డవాడికి గాయం ఆరంత వరకే బాధ, కానీ గాయపరిచిన వాడికి జీవితాంతం బాధ. మనసు బాధగా ఉంది మావయ్య. సూర్యం ఎడం చేతితో తింటున్నప్పుడల్లా మనసు బాధగా ఉంది మావయ్య. బాను, నువ్వైనా బాను, 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 నా మాట విను బాను. నువ్వు నన్ను లవ్ చేయడం, అప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం, మన కుటుంబం ఒకటి కావాలనే కదా. ఇప్పుడు మన పెళ్లి జరిగితే ఎప్పటికీ ఈ కుటుంబం ఒకటి కాదు బాను. సూర్యాన్ని చేసుకోవడానికి ఎందరో అమ్మాయిలు దొరకొచ్చు, కానీ ఒక మంచి భార్యగా నువ్వే ఉండగలవు బాను. ఆశ వేరు, న్యాయం వేరు బాను. నీ మీద ఇష్టం ఉండేది, అభిమానం ఉండేది, ఎలాగో మావ కూతురివి గనుక చేసుకోవాలనే ఆశ కూడా ఉండేది. కానీ లవ్ రాలేదే బాను. మనం ఇష్టపడ్డ వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటే లోకంలో ఎవరికి అసలు పెళ్ళే జరగదు బాను. నిజంగానే నువ్వు నన్ను లవ్ చేయట్లేదా? నన్ను నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? అది నీ ఇష్టం. నేను సూర్యం అవేం చేసుకుంటాను. నా లవ్ చచ్చిపోయిందని నాకు తెలిసింది, కానీ అది గెలిచిందా ఓడిందని నాకు తెలియాలి. మామయ్య, బాను సూర్యాన్ని చేసుకోవడానికి ఒప్పుకుంది. ఇంకా జరగాల్సింది చూడండి. తాతయ్య,